భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభించిన సీఎం చంద్రబాబు 2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామన్న ముఖ్యమంత్రి. శాస్త్ర విజ్ఞానంతోనే మానవాళికి సదుపాయాలు, సరైన మార్గంలో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చునన్న మోహన్ భగవత్. డ్రగ్స్ రౌడీయిజంపై కఠిన చర్యలు తీసుకుంటాం, తిరుపతిని నేరరహిత సిటీగా తీర్చిదిద్దుతామన్న ఏపీ సీఎం. విశాఖలో రంగానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆశా కిరణ్ కృష్ణా జిల్లాకు వంగవీటి పేరును ఎప్పుడు పెడతారని ప్రశ్న. భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టిన మంత్రి అచ్చెన్నాయుడు. మీ చేతికి మీ భూమి పేరుతో ప్రత్యేక కార్యక్రమం. పిన్నెల్లి సోదరుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి. 2 రోజులు నెల్లూరు జైల్లో విచారించనున్న మాచర్ల పోలీసులు. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనే అవకాశం. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక భేటీ. అసెంబ్లీతో పాటు 3 జిల్లాల్లో బహిరంగ సభలపై చర్చ. సికింద్రాబాద్ గురుద్వార్లో వీరబాల్ దివస్ వేడుకలు. విలువలను గుర్తు చేసే రోజన్న టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. రేవంత్ని భీమవరం బుల్లోడు అనాలా, హామీలు అడిగితే నోరు పారేసుకుంటున్నారని కేటీఆర్ ఫైర్. కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్. బూతు పురాణాన్ని పరిచయం చేసింది మీరు కాదా అని కౌంటర్. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఈ రోజు కాకపోతే రేపైనా బీజేపీలోకి వెళ్లాల్సిందేనని కామెంట్స్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై హత్యాయత్నం. కింజార్పు అప్పన్నతో దివ్యల మాధురి మాట్లాడిన ఆడియో లీక్. డ్రగ్స్ వినియోగాన్ని ఉపేక్షించేదే లేదన్న హైదరాబాద్ సిపి. న్యూ ఇయర్ వేళ జీరో డ్రగ్స్ లక్ష్యమన్న సజ్జనార్. హైదరాబాద్లో కొనసాగుతున్న 38వ బుక్ ఫెయిర్. మరో 3 రోజులు సాహిత్య అభిమానులకు పుస్తకాల పండుగ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ ఏర్పాట్లు. శ్రీశైలం ట్రస్ట్ 3వ బోర్డు సమావేశం. అన్యమత ప్రచారం, మద్యం, మాంసం రాకుండా చూడాలని నిర్ణయం. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల కదలికలు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన ఫారెస్ట్ అధికారులు. వార్తాపత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసిన యూపీ ప్రభుత్వం. అన్ని పాఠశాలల్లో న్యూస్ పేపర్ అందుబాటులో ఉంచాలని ఆదేశం. కళింగ యూనివర్సిటీలో వరుస మరణాలు. ఇటీవల 4 మృతి. ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు. బీజేపీ బహిష్కృత నేత సెంగార్కు బెయిల్పై ఢిల్లీలో నిరసనలు. ఉన్నావ్ రేప్ కేసులో బెయిల్ ఇవ్వటంపై మహిళా సంఘాలు ఆగ్రహం. టీటీపీ కార్యకలాపాల విస్తరణతో పాక్లో ఆందోళన. 2026లో వైమానిక దళం ఏర్పాటు చేస్తామనడంతో టెన్షన్. చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్. కేంద్రానికి మద్రాస్ హైకోర్టు కీలక సూచన. నేడు రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. హైదరాబాద్లో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం.
విమెన్స్ 3వ టీ20లో శ్రీలంకపై భారత్ విజయం 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న హర్మన్ సేన.